నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కుకట్పల్లి ప్రాంతంలోని ఓ స్పా సెంటర్పై పోలీసులు సోమవారం సాయంత్రం దాడి నిర్వహించి వ్యభిచారానికి బలవంతంగా వినియోగిస్తున్నట్లు వస్తున్న 6 మహిళలను రక్షించారు. నమ్మకమైన సమాచారం మేరకు కుకట్పల్లి పోలీసులు మరియు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సంయుక్తంగా భాగ్యనగర్ కుకట్పల్లిలో ఉన్న చామ్ బ్యూటీ స్పా సెంటర్పై దాడి చేపట్టారు. దాడి సమయంలో రిసెప్షన్ కౌంటర్ వద్ద 2 మహిళలు మరియు ఒక వ్యక్తిని పోలీసులు గుర్తించారు. వారు స్పా పేరుతో అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. అనంతరం మహిళా పోలీసుల సహాయంతో స్పా గదులను తనిఖీ చేయగా అక్కడ నుండి 6 మహిళలను పోలీసులు రక్షించారు. దాడి సమయంలో ఒక గదిలో ఒక పురుష కస్టమర్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారన్నారు. నిన్న సాయంత్రం మాకు 7 గంటలకి భాగ్యనగర్ కాలనీలో నుండి ఒక స్పాలో ఇల్లీగల్ యాక్టివిటీ నడుతున్న సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సైబరాబాద్ టీము ప్లస్ కుకట్పల్లి పోలీస్ కంబైన్డ్గా రైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్తే చామ్ బ్యూటీ స్పా అని ఒక పేరు ఉంది. దాంట్లోకి వెళ్ళి రైడ్ చేస్తే అందులో ఒక 10 మంది ఉన్నారు. వాళ్ళలో రిసెప్షన్లో ఉన్న 3 ఎంక్వైరీ చేస్తే దివ్య అని ఒక లేడీ తన ఓన్గా స్పా అని పేరుతోటి ఒక సెలూన్లా ఓపెన్ చేసి స్పా పర్మిషన్ తీసుకుని ఆమె కస్టమర్లను తీసుకుని వచ్చి అందరికీ ఆన్లైన్లో కాంటాక్ట్ చేసి వాళ్ళతోటి అక్కడికి వచ్చిన కస్టమర్లతోటి ప్రాస్టిట్యూషన్ తీసుకొచ్చిన వాళ్ళందరితో కూడా అన్నీ అక్కడ రైడ్ చేస్తే అక్కడ మాకు అన్ని కండోమ్స్ సెల్ ఫోన్స్ అన్నీ దొరికినాయి. వాటి బేక్ చేసుకుని అక్కడ 6 విక్టిమ్స్ ఉన్నారు. ప్లస్ 3 ఆర్గనైజర్స్ దివ్య, ఆమెకు తోడుగా సంగీత అండ్ ప్రకాష్ అని వాళ్ళిద్దరు కూడా ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి అందరి మీద కేసు నమోదు చేసి వాళ్ళు రిమాండ్ చేస్తున్నాము. ఇట్లా ఎవరైనా సరే ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడితే అందరి మీద తప్పకుండా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాము. కాబట్టి 3 జైలుకి పంపించేసి ఆ విక్టిమ్స్ 6 కూడా కోర్టు పర్మిషన్ ఇస్తుంది గోముఖ తరగతి జరుగుతుంది.